ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ న్యూస్ కు స్వాగతం. అనకాపల్లిలో విజయవంతంగా మెగా జాబ్ మేళా తరలివచ్చిన యువత. పలు కంపెనీల్లో ఉద్యోగాలు సాధించిన 1150 మంది నిరుద్యోగులు. ఎంపికైన వారికి నియామక పత్రాలు అందజేసిన జనసేన ఇన్ఛార్జ్ భీమరశెట్టి రామ్కి. అనకాపల్లి నియోజకవర్గంలో నిరుద్యోగ యువతకు సువర్ణ అవకాశం లభించింది. స్థానిక ఎమ్మెల్యే కొణతాళ్ల రామకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రతిష్టాత్మక మెగా జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఇన్ఛార్జ్ భీమరశెట్టి రామ్కి పాల్గొని ఉద్యోగాలకు ఎంపికైన యువతీ యువకుల నియామక పత్రాలను అందజేశారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. అనకాపల్లి గౌరాపాలెంలోని శ్రీ ఆదినారాయణ మహిళా కళాశాల వేదికగా మెగా జాబ్ మేళా ఉత్సాహంగా సాగింది. ఎమ్మెల్యే కొణతాళ్ల రామకృష్ణ పర్యవేక్షణలో జరిగిన ఈ మేళాలో దాదాపు 58 ప్రముఖ కంపెనీలు పాల్గొన్నాయి. నియోజకవర్గ వ్యాప్తంగా సుమారు 2200 మంది యువతీ యువకులు ఇంటర్వ్యూలకు హాజరు కాగా వారిలో ప్రతిభ చూపించిన 1150 మంది ఉద్యోగులకు ఎంపికయ్యారు. ఎంపికైన అభ్యర్థులకు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ భీమరశెట్టి రామ్కి చేతుల మీదుగా నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా రామ్కి మాట్లాడుతూ నియోజకవర్గంలోని యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మెల్యే కొణతాళ్ల రామకృష్ణ కృషి చేస్తున్నారని కొనియాడారు. ఇంతటి భారీ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ గోవింద బృందాన్ని, కూటమి నాయకులను మరియు సహకరించిన కాలేజీ యాజమాన్యాన్ని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. కుటుంబం తెలియజేసుకుంటున్నాను. అందరి గురించి వ్యక్తిగత కూర్చొని అందరూ చేసిన అందరూ కూడా ప్రత్యేకంగా థ్యాంక్స్ ప్రతి సంస్థ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఇప్పుడు చేరుకున్న దారిలో కానీ ఎందుకంటే అన్ని పరిస్థితులు సీనియారిటీ పరిస్థితి నెక్స్ట్ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం చెప్పిన విధంగా ఈరోజు నిరుద్యోగ యువతకు అందరూ కూడా ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అలాగే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు జాబ్ మేళా ఏర్పాటు చేయడం జరిగింది. పెద్దలు ప్రీతమ నాయకులు కొణతాళ్ల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఈరోజు జాబ్ మేళా ఏర్పాటు చేయడం అనేది, దీనికి చాలామంది యువతీ యువకులు ఈరోజు పార్టిసిపేట్ చేయడం జరిగింది. సుమారు 2200 మంది పార్టిసిపేట్ చేయగా సుమారు 1300 మందికి ఈరోజు పోస్టింగ్స్ వచ్చాయి. కొణతాళ్ల రామకృష్ణ గారి దగ్గరుండి అందరికీ అన్ని కంపెనీలు సుమారు 60 కంపెనీలు ఇందులో పాల్గొనడం జరిగింది. అలాగే ఈ అవకాశాన్ని ఉపయోగించిన యువతీ యువకులందరికీ, జాబులు వచ్చిన వారందరూ కూడా నేను అభినందనలు తెలియజేసుకుంటూ, అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని దగ్గరుండి విజయవంతం చేసిన కూటమి నాయకులందరూ కూడా నేను అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ముఖ్యంగా ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ శ్రీ గోవింద్ గారు ప్రత్యేకమైన చొరవ తీసుకొని ఈరోజు రామకృష్ణ గారితో కలిపి ఈరోజు అద్భుతంగా యువత అందరూ కూడా ఉద్యోగాలు వచ్చే విధంగా కృషి చేసినందుకు ఆయన్ని, ఆయన టీంని, అలాగే అందరూ కూడా నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా మన యొక్క మాజీ మంత్రివర్యులు అనకాపల్లి శాసనసభ్యులు శ్రీ కొణతాళ్ల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఒక మెగా జాబ్ మేళాను నిర్వహించి వచ్చినటువంటి సుమారు 2500 మంది 2700 మంది వస్తే అందులో 1300 మందికి అంటే 50% అటెండీస్కి ఉద్యోగాలు దొరికేటువంటి అవకాశాన్ని కల్పించడం జరిగింది. ఇది అందరికీ చాలా సంతోషం. ముఖ్యంగా కొణతాళ్ల రామకృష్ణ గారికి కూటమి నాయకులు అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో కూడా ఇటువంటి మంచి కార్యక్రమాలు నిర్వహించి మన అనకాపల్లి నియోజకవర్గంలో ఏ యువకుడు కూడా ఖాళీగా ఉండకుండా అందరికీ కూడా ఏదో ఒక వృత్తిని చూపించేటువంటి అవకాశాన్ని మనం తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ, అలాగే ఈ యొక్క మేళాకి జాబ్ మేళాకి సహకరించిన మన కూటమి నాయకులకి, కార్యకర్తలకి, అదేవిధంగా అన్ని స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించిన డిపార్ట్మెంట్ అధికారులందరూ కూడా రావడం జరిగింది. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భారత్ మాతాకి జై. నమస్కారం. ఈరోజు జరిగినటువంటి ఈ మెగా జాబ్ మేళా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా నిర్వహించినటువంటి మెగా జాబ్ మేళాకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో, అలాగే పవన్ కళ్యాణ్ బీజేపీ నాయకులు చేస్తున్నటువంటి ఈ కూటమి కార్యక్రమంలో భాగంగా జరిగినటువంటి
ఈ మెగా జాబ్ మేళా అనకాపల్లి మన డిగ్రీ కాలేజీలో జరిగినటువంటి ఈ జాబ్ మేళాకు పూర్తి సహకారం మన గౌరవ శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు శ్రీ కొంతాల రామకృష్ణ గారికి ధన్యవాదములు. మరియు ఈరోజు జరిగినటువంటి ఈ కూటమి ఇన్వాల్వ్మెంట్ అయితే మనం తీసుకున్నట్లయితే చాలా చక్కగా మొత్తం 150 మంది కూటమి సభ్యులు నిన్న ఈరోజు నిరంతరం కష్టపడి మొత్తం స్కిల్ డెవలప్మెంట్కి సహకారం చేస్తూ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ చేయడంలో కూటమి ప్రభుత్వ యువత అందరికీ కూడా మా డిపార్ట్మెంట్ తరఫున ధన్యవాదములు. అలాగే ఈ కార్యక్రమాన్ని తన స్వంత నిధులతో సక్సెస్ఫుల్గా హెచ్ఆర్స్ కానివ్వండి, అటెండ్ అయినటువంటి సభ్యులకు కానివ్వండి, ఆర్గనైజింగ్ ఎవ్రీథింగ్ ఆయన భుజస్కంధాలపై వేసి చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి ఈ కార్యక్రమాన్ని ఆయన చేయటం ఇది మా అనకాపల్లిలోనే మొట్టమొదటి కార్యక్రమం. ఇంత భారీ కార్యక్రమానికి రమ్మారమిగా 2160 మంది సభ్యులు రాగా 1160 మందికి మనం ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇది జిల్లాలోనే అత్యధిక ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ క్రియేట్ చేయడం జరిగింది. దానికి వెనకాల ఉంటూ జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రీ రామ్కీ గారు కూడా పర్యవేక్షణలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి మరొకసారి ధన్యవాదాలు చేస్తూ, ఇలాంటి కార్యక్రమాలకి మనం వెనక నుండి సపోర్ట్ చేసినటువంటి ప్రజాప్రతినిధులు ఉంటే ఇలాంటి కార్యక్రమాలు ప్రతి నియోజకవర్గంలో మనం సక్సెస్ఫుల్గా చేసి ఎంతోమందికి ఉపాధి ఇవ్వగలుగుతామని మీ అందరికీ తెలియజేస్తూ థ్యాంక్ యూ సార్.